హాయ్ ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారి మీద సుప్రీంకోర్టు సాక్షిగా దాడి జరిగింది. అక్కడ ఉన్నటువంటి సీనియర్ న్యాయవాది తన షూతో వారిపైకి విసిరేసే ప్రయత్నం చేశారు. అసలు విషయానికి వస్తే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి వేల సంవత్సరాల విగ్రహానికి తల పెట్టించేటువంటి దానికి సంబంధించినటువంటి విషయం. కానీ ఇక్కడ ఏదైతే విష్ణుమూర్తి విగ్రహానికి సంబంధించినటువంటి అంశం ఉందో అది ఆర్కియాలజీ పరిధిలోకి వస్తుంది. కానీ ఇక్కడ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అంశం తీసుకొని వారిని మీరు కంపల్సరీ దానికి విగ్రహానికి తలపెట్టించాలని మీరు తీర్పు ఇవ్వాల్సిందే అని చెప్పి బలవంతం చేసినప్పుడు వారు దానికి తిరస్కరించారు. సో అట్టి విషయాన్ని ఇది చేసి ఈ రాకేష్ కిషోర్ అనేటువంటి వ్యక్తి తన షూ తీసి సుప్రీంకోర్టు సాక్షిగా గవాయ్ గారి మీదకి విసిరేసే ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. కానీ భారత రాజ్యాంగానికి లోబడి ఉన్న పదవిని చేసేటువంటి గవాయ్ గారి మీదనే ఈ రకమైన దాడి జరిగితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారి మీదనే దాడి జరిగితే చాలామంది మతోన్మాదులు దాడి చేసిన వ్యక్తిని హీరోగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే మనకు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు ఇంకా తేడా ఏముంది? భారత రాజ్యాంగంని గౌరవించని లేని మనము భారతదేశంలో ఉండే అర్హత ఉందా లేదా? మీరే తెలుసుకోవాలి, మీరే చెప్పాలి. థ్యాంక్ యూ.